హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆగస్టు 29వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అండి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టబోతుంది అన్నమాట. ఓకేనా, ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ ఏదైతే ఉందో అది విశాఖలో స్థాపించబోతున్నారు. సో 50,000 కోట్లు పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్స్ డేటా సెంటర్, ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చి విద్యార్థి వీసా పరిమితి ఇక 4 ఏళ్ళే అని అమెరికా నుండి ఒక మెసేజ్ వచ్చింది. అమెరికా మరో బాంబు పేల్చిందనమాట. ఇప్పటివరకే మనకు 50% టారిఫ్లు అంటే సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా విదేశాల నుండి అమెరికాకు వచ్చి చదువుకునేవారు అక్కడ ఎంత కాలం ఉండవచ్చు అనే పరిమితిని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా H1B వీసాలు, అదేవిధంగా గ్రీన్ కార్డ్ ప్రక్రియల మార్పులకు ఆ దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి హోవార్డ్ లుట్కిన్ అనే అతను ప్రకటించారు. నెక్స్ట్ ఉక్రెయిన్ ఘర్షణ మోదీ యుద్ధమే. మోదీ యుద్ధమే. చైనా రష్యాలతో భారత్ అంటకాగుతుందని, ఆ తీరు మాకెంతో నష్టం అవుతుందని చెప్పి ట్రంప్ యొక్క సలహాదారుడు పీటర్ నవోర్ చెప్తాడు. రష్యా నుండి చమురు కొనడం ఆపితే 25% ఏదైతే అమెరికా మనకు 25% సుంకాలు విధించిందో ఆ భారము ఉండదు అని చెప్పి ట్రంప్ యొక్క సలహాదారుడు పీటర్ నవార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఇస్తారు. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు అన్నమాట. అయితే ఉమ్మడి కుటుంబాలు ఉంటే పథకాలు ఉండవనే ఆందోళన వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి ఒక స్కోర్ కార్డు ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఉమ్మడి కుటుంబాల వాళ్ళు ఫ్యామిలీ కార్డు వచ్చినట్లయితే కొన్ని పథకాలు రావనే భయం వాళ్ళలో ఉంది కనుక అవసరమైతే వాటిని రీడిజైన్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ అమరావతి మీదుగా బుల్లెట్ రైలు అన్నమాట. అమరావతి మీదుగా బుల్లెట్ రైలు హైదరాబాద్ నుండి చెన్నై కారిడార్ను నిర్మించబోతున్నారు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ జిన్పింగ్ పుతిన్తో భేటీకి ఎదురు చూస్తున్నానని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. జపాన్ చైనా పర్యటనకు బయలుదేరుతూ మన ప్రధానమంత్రి మోడీ గారు వెల్లడించడం జరిగింది. 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ ఢిల్లీ నుండి జపాన్కు బయలుదేరారు. ఓకేనా, నెక్స్ట్ తొలి 2 రోజుల్లో జపాన్లో పర్యటిస్తారు. తర్వాత చైనాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పుతిన్ను కలుస్తారన్నమాట. చైనా అధ్యక్షుడు చూసినట్లయితే జిన్పింగ్ అన్నమాట. రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నమాట. ఓకే, భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భారత్ జపాన్ యొక్క వార్షిక శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు. తర్వాత చైనాలో తియాన్జిన్లో జరిగే సాంఘే సహకార సంస్థ SCOలో సదస్సులో పాల్గొంటారనమాట. సాంఘే సహకార సంస్థ అయినటువంటి SCOలో
సదస్సులో పాల్గొంటారు. ఇతనితో పాటు మన ప్రధాని మోడీతో పాటు పుతిను, అదేవిధంగా 20 దేశాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ఓకేనా. ఇది మన నరేంద్ర మోడీ విదేశీ పర్యటన 4 రోజుల పర్యటన అండి. నెక్స్ట్ వేదాంత మీనాక్షి ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం. వేదాంత మీనాక్షి ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం. ఓకే, దీని పేరు గుర్తుపెట్టుకోండి, వేదాంత మీనాక్షి ఎనర్జీ ప్లాంట్. ఓకే, 1000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ను తిరుపతి జిల్లాలో తమ్మినపట్నంలో ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. ఈరోజు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవము. ఆధునిక తెలుగు భాష వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం మనం జరుపుకుంటాము. సో ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు యొక్క జయంతి, తెలుగు భాష దినోత్సవం. ఓకేనా. నెక్స్ట్ వ్యవహారిక భాష ఉద్యమకర్త, అదేవిధంగా సవరలిపిని రూపొందించినటువంటి వారు గిడుగు రామ్మూర్తి పంతులు. నెక్స్ట్ వచ్చే ఏడాది అంటే 2026న కులశేఖరపట్నం నుండి తొలి రాకెట్ ప్రయోగించబోతున్నారు. వచ్చే ఏడాది 2026 అంటే కులశేఖరపట్నం దగ్గర తొలి రాకెట్ను ప్రయోగించబోతున్నారు. ఇది తమిళనాడులో తుత్తుకూడి జిల్లా తిరుచెందూరు వద్ద కులశేఖరపట్నం నుండి ఈ ప్రయోగం చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ వెల్లడించారు. దేశంలో రెండవ రాకెట్ లాంచింగ్ పాడ్ ఏర్పాటు కానుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు ఆగస్టు 29న ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మన పోటీ పరీక్షల దృష్ట్యా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2 ఇట్లా చిన్న ఉద్యోగాలు, ఇంకా అన్ని టెట్, డిఎస్సి అన్ని ఉద్యోగాలు కూడా ఉపయోగపడుతుందండి. సో ఇది మన ప్రవీణ్ స్టడీ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అందించడం జరుగుతుంది. మీరు పేపర్ను చదవలేని అభ్యర్థుల కోసం నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని అందరినీ కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.